స్వప్న దత్ చలసాని జననం 1981 ఆగస్టు 30 ఒక భారతీయ చలనచిత్ర నిర్మాత. ఆమె వైజయంతి మూవీస్ వ్యవస్థాపకుడు అశ్విని దత్ కుమార్తె. 2000లో ఆజాద్ చిత్రానికి అసోసియేట్ ప్రొడ్యూసర్గా 18 ఏళ్ల వయస్సులో చలనచిత్ర నిర్మాణాన్ని ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్ తర్వాత తన తండ్రి అశ్విని దత్, సోదరి ప్రియాంక దత్ లతో కలిసి వైజయంతి మూవీస్ బ్యానర్లో పలు సినిమాలను నిర్మించింది. ప్రారంభ జీవితం. విజయవాడలో తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ నిర్మాత కుటుంబంలో స్వప్న దత్ జన్మించింది. ఆమె అశ్విని దత్, వినయ కుమారి దంపతుల పెద్ద కుమార్తె. చలసాని అశ్విని దత్ సుప్రసిద్ధ భారతీయ చలనచిత్ర నిర్మాత, వైజయంతి మూవీస్ వ్యవస్థాపకుడు. ఆమె, ఒక చెల్లెలు ప్రియాంక దత్ ఇద్దరూ తండ్రితో కలిసి సినిమాలను నిర్మించారు. హాస్పిటాలిటీ రంగంలో వ్యాపారవేత్త అయిన స్రవంతి దత్ మరో చెల్లెలు. స్వప్న దత్ యూనివర్సిటీ ఆఫ్ ఫైండ్లే నుండి ఎంబీఏ డిగ్రీని పొందింది. 2010 డిసెంబరు 19న ప్రసాద్ వర్మను ఆమె వివాహం చేసుకుంది. వారికి నవ్య వైజయంతి అనే కుమార్తె ఉంది. కెరీర్. టెలివిజన్. ఓహియో యూనివర్సిటీలో బిజినెస్ మేనేజ్మెంట్ చదువుతున్న సమయంలో స్వప్న దత్ తండ్రికి సహాయం చేస్తూ విదేశాల్లో సినిమాల షూటింగ్ షెడ్యూళ్ల నిర్మాణ వ్యవహారాలను చూసుకునేది. హైదరాబాద్లో వైజయంతి టెలివెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ని ఆమె స్థాపించింది. తెలుగులోని ప్రముఖ ఛానెళ్లలో వరుసగా విభిన్నమైన కార్యక్రమాలను అందించడం ద్వారా టెలివిజన్ పరిశ్రమ ముఖచిత్రాన్ని మార్చేసింది. 2008 అక్టోబరు 7న అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి లోకల్ టీవీని ప్రారంభించారు. ఇందులో చాలా కార్యక్రమాలు వైజయంతి టెలివెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందినవే. సినిమాలు. సినిమా కుటుంబంలో జన్మించిన ఆమె భారతీయ సినిమాల కెమెరా కోణంలో ఎక్కువ ఆసక్తి చూపింది. ఆమె తన కెరీర్ ప్రారంభంలో సినిమా నిర్మాణంలో తన తండ్రితో కలిసి పనిచేసింది. తరువాత ఆమె వైజయంతి మూవీస్ బ్యానర్లో సినిమాలను నిర్మించింది. 2014లో ఆమె స్వప్న సినిమా బ్యానర్ని ప్రారంభించింది. ఈ బ్యానర్లో ప్రియాంక దత్తో ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రానికి సహనిర్మాతగా వ్యవహరించింది. ఈ సినిమా చిత్రీకరణలో ఎక్కువ భాగం ఎవరెస్ట్ బేస్ క్యాంప్లో జరిగింది. ఈ ప్రదేశంలో చిత్రీకరించబడిన మొదటి భారతీయ చిత్రం. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విమర్శనాత్మకంగా, వాణిజ్యపరంగా విజయవంతమైంది. ఆమె ఇప్పుడు పేరు పెట్టని తన కొత్త సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమైంది. అవార్డులు. ఉత్తమ చలనచిత్రానికి నంది అవార్డు, ఎవడే సుబ్రహ్మణ్యం 2015. ఉత్తమ చిత్రంగా ఫిల్మ్ఫేర్ అవార్డు, తెలుగు, మహానటి 2018. ఉత్తమ చిత్రంగా SIIMA అవార్డు, మహానటి 2018. జీ సినీ అవార్డ్స్ తెలుగు, మహానటి 2018. తెలుగులో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డు, మహానటి 2018.